హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో బొబ్బరి చిక్కుళ్ళ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ బొబ్బరి చిక్కుళ్ళు హార్వెస్ట్ చేసుకుందాము. ఈ బొబ్బరి చిక్కుళ్ళు అయితే మా మేడ పైన కాసాయి, చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాము. ఈ బొబ్బరి చిక్కుళ్ళు అయితే ఇప్పటికే 3-4 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను. కానీ ఇక్కడ మేము తినేదానికన్నా ఉడతలు అయితే చాలా ఎక్కువగా తినేస్తున్నాయి. పైన తొక్క తీసేసి లోపల గింజలు అయితే చాలా ఎక్కువగా తినేస్తున్నాయి అన్నమాట. సర్లే వాటికి ఎవరు పెడతారు అన్నట్టుగా ఇంకా అలా ఊరుకుంటున్నాము. ఇప్పుడైతే ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి ఇలా వీడియో తీస్తున్నాను. ఈ బొబ్బరి చిక్కుళ్ళు బయట కొనే వాటి మీద చాలా పొడవుగా కాసాయి, లోపల గింజలు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయన్నమాట. ఈ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కట్ చేసేసరికి నాకు ఇన్ని బొబ్బరి చిక్కుళ్ళు అయితే వచ్చాయి. లోపల గింజలు కూడా చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో, చాలా బాగా కాసాయి. ఇప్పుడు ఇవి కర్రీ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఈ బొబ్బరి చిక్కుళ్ళు కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రేఖలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగే విధంగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బొబ్బరి చిక్కుడు ముక్కలను కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఈ బొబ్బరి చిక్కులను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఈ టమాటో ముక్కలు కాస్త వేగిన తర్వాత మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు బొబ్బరి చిక్కుడు ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకుని ఈ మసాలా పేస్ట్ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ మసాలా పేస్ట్ పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఆయిల్ పైకి తేలి కూర దగ్గర పడి ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుని సరిపోకపోతే వేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా రుచిగా ఉండే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే బొబ్బరి చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ బొబ్బరి చిక్కుళ్ళ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.